ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. చాలా మటుకు మన జీవితాల్లో, క్రిస్టియన్ జీవితాల్లో ఇతరులను చూస్తే మనకు కూడా అలాంటి సేవ బాగుంటుంది అనిపిస్తుంటుంది. మనం కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ సేవ చేస్తుంటే పాస్టర్లలాగా, లేకపోతే పాటలు పాడే వాళ్ళలాగా, వాళ్ళ చుట్టూ వాళ్ళకుండే మర్యాద, వాళ్ళకుండే గౌరవము, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చూస్తే మనం కూడా ఏమో వాళ్ళనే ఫాలో కావాలా, కాపీ కొడదాం వాళ్ళవి. నేను కూడా వాళ్ళలాగా పాటలు పాడతాను, నేను కూడా వాళ్ళలాగా వాక్యం చెప్తాను. సో ఇలా మనము ప్రేరేపించబడవచ్చు, మనకు ఆశ పుట్టొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఒకరిని చూసి కాపీ చేయొద్దు, ఒకరిని చూసి ఈర్ష్యపడొద్దు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు. ఆ వరాన్ని నువ్వు గుర్తుపట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వరాన్ని నువ్వు వాడాలి. అంతేగాని వాళ్ళ చూసి కాపీ కొట్టడము, ఈర్ష్యపడడం అంటే కోవెట్, దురాశ, చాలా తప్పు. వాళ్ళ సక్సెస్ చూసి నువ్వు ఈర్ష్యపడకూడదు, వాళ్ళను కాపీ చేయకూడదు. ఇంకొకటి మోషే విషయంలో కూడా ఇలాగే జరిగింది. అహరోను మిరియాము మోషే అన్న అక్క, వీళ్ళిద్దరు కూడా మోషే మీద సనుగారు. నిన్నే దేవుడు ఏర్పరచుకున్నాడా, మేము కూడా భక్తులమే అంటే వాళ్ళ మీద పనిష్మెంట్ వచ్చింది. ఓకే, సో సొంత తమ్ముడినే వాళ్ళు ఓర్వలేకపోయారు. అలా మనం కూడా ఇతరులను చూసి ఈర్ష్యపడకూడదు, వాళ్ళ మినిస్ట్రీస్ మనం ఆశించకూడదు. నీకు దేవుడు ఏం చెప్పాడు, నిన్ను ఏ మినిస్ట్రీలో పెట్టాడు, నువ్వు వాళ్ళని చూడకు. వాళ్ళ సక్సెస్ స్టోరీ వెనుక సాతాను ఉండొచ్చు, సాతాను వాళ్ళని వాడుకుంటూ ఉండొచ్చు, వాళ్ళకి మస్తు మంది ఫాలోవర్స్, లైకులు, షేర్లు ఉండొచ్చు, అవంతా నటన ఉండొచ్చు. నువ్వు వాళ్ళని ఫాలో అయితే దేవుని చిత్తం నీలో జరగదు. నువ్వు జెన్యున్గా ఉంటే దేవుడు నిన్ను తప్పకుండా హెచ్చిస్తాడు, సరైన రీతిలో నిన్ను వాడుకుంటాడు, సరైన పర్సన్స్తో కల్పిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు తగ్గి ఉంటే ఈరోజు కాబట్టి రేపైనా నీకు కరెక్ట్ హెచ్చుదల కలుగుతుంది. అది దేవుని నుంచి కలుగుతుంది. నువ్వు సాతానికి ఏం సబ్మిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు సాతానికి అమ్ముడుపోయారేమో, తమ ఆత్మ నమ్ముకున్నారేమో, వాళ్ళని చూసి నువ్వెందుకు తప్పుతావు? దేవునికి లోబడడం, దేవుని చిత్తం చేయడమే ముఖ్యం. కానీ నీకు సక్సెస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు గాడ్స్ విల్. గాడ్స్ విల్ చాలా దూరం ఉంటాయి. ఓకేనా? నాకు మస్తు సబ్స్క్రైబర్ లేరు, కొంతమందే ఉన్నారు. ఎస్, కొంతమంది ఉన్నా నువ్వు కరెక్ట్ దేవుని సేవలో ఉండాలి. అలా ఉంటేనే నీకు సేవ ఏమన్నా పడతల పడుతుంది. లేకపోతే నువ్వు కూడా సాతానుకు నీ ఆత్మ నమ్ముకున్నట్టు. ఎందుకంటే సాతాను దేవుణ్ణే శోధించాడు. నాకు మొక్కితే లోకమంతా నీకు ఇస్తాడు. వాళ్ళ మొక్కుతున్నారేమో సాతానుకు, అందుకే లోకమంతా వాళ్ళు వెనకపోతున్నది. మనం అలా చేయకూడదు. కాబట్టి డోంట్ కాపీ, యూజ్ యువర్ ఓన్ టాలెంట్. దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో అదే వాడు, అందులోనే స్థిరపడు.